ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి బంద్కు దిగుతామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమైక్య అల్టిమేటం జారీ చేసింది. దసరాకు ముందే రూపాయలు 1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి రూపాయలు 300 కోట్లు రిలీజ్ చేశారని తెలిపాయి. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు తెరవబోమని ఈ నెల 6 లక్షన్నర మందితో హైదరాబాద్లో సభ నిర్వహిస్తామని చెప్పింది. మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వరదలు వరంగల్ను ముంచెత్తాయి. దీంతో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పూర్తి నష్టం జరిగిన ఇళ్లకు రూపాయలు 1.30 లక్షలు, నీట మునిగిన ఇళ్లకు 15,000, దెబ్బతిన్న గుడిసెలకు 8,000, పాక్షికంగా దెబ్బతింటే రూపాయలు 6,500 ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్ఎం జోష్న తెలిపారు. ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. తిరిగి 7వ తేదీన తెల్లవారుజామున నిజామాబాద్కు చేరుకుంటుందని చెప్పారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 31,612 మంది తలనీలాలు సమర్పించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 16 వరద గేట్ల ద్వారా 47,059 క్యూసెక్ల నీరు గోదావరిలోకి వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 56,500 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లోగా అంతే నీటిని దిగువకు వదులుతున్నామన్నారు. ప్రజల విస్తృత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఈ నెల 10న కోర్టు ప్రాంగణంలో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ జీవెన్ భారతలక్ష్మి తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర 21వ రోజు ఆదివారం మక్తల్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.